పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ఎదురు చూస్తున్న సీక్వెల్ సినిమాల్లో కార్తికేయ 3 ఒకటి. నిఖిల్, చందు మొండేటి కాంబోలో మొదట కార్తికేయ సినిమా వచ్చి హిట్ అయింది. తర్వాత టాలీవుడ్లో సంచలనం సృష్టించిన కార్తికేయ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించగా, ఇందులోని మిస్టరీ థ్రిల్లర్ కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీకృష్ణుని చుట్టూ తిరిగే స్టోరీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇండియా మాత్రమే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఈ విజయంతో కార్తికేయ 3 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు చందు మొండేటి గతంలోని సీక్వెల్ ప్లాన్ గురించి సంకేతాలు ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం ఆయన ప్రస్తుతం తండేల్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే కార్తికేయ 3 పై పూర్తి ఫోకస్ పెడతానని అధికారికంగా వెల్లడించారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన కథ ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఇది కూడా శ్రీకృష్ణుని చుట్టూ తిరిగే ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్గా ఉంటుందని తెలిపారు. దీంతో ఈ సినిమాలో ఎలాంటి కథా వస్తువు ఉండబోతుంది, శ్రీకృష్ణుడికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథలో చూపించబోతున్నారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. కార్తికేయ 3 ఎప్పుడు ప్రారంభమవుతుందనే కుతూహలం అభిమానుల్లో ఎక్కువైంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ మూవీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. ఆ తర్వాత చందు మొండేటి కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కార్తికేయ 2 అనే మూవీ అనౌన్స్ చేసి శ్రీకృష్ణుని బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాతో చిన్న హీరో అయినటువంటి నిఖిల్ పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. అలాగే చందు మొండేటికి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అనే హోదా వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తికేయ 2 భారీ హిట్ కొట్టడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 3 కూడా ఉంటుందని అప్పుడే అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ప్రమోషన్స్ లో కార్తికేయ 3 గురించి అప్డేట్ ఇచ్చారు చందు మొండేటి. ఆయన మాట్లాడుతూ, కార్తికేయ 3 కోసం నా దగ్గర ఓ అద్భుతమైన అప్డేట్ ఉంది. ఇప్పటికే కార్తికేయ 3 మూవీ కోసం చాలా అద్భుతమైన కాన్సెప్ట్ నా మైండ్ లో ఉంది. ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకి తీసుకువెళ్తాను. తండేల్ మూవీ విడుదలై రిజల్ట్ వచ్చాక కార్తికేయ 3 పైన నా పూర్తి ఫోకస్ పెడతాను. ఇక ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే విధంగా అద్భుతంగా తెరకెక్కించాలి అనుకుంటున్నాను. అందుకే కార్తికేయ 3 కోసం ఇప్పటికే లొకేషన్ వేట కూడా పూర్తయిందని తెలిపాడు. కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.